ఇప్పుడు ఒక డిఎస్పి ఆయన అక్కడికి వెళ్ళి తాగి గొడవ చేస్తున్నారు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తారు, కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవ్వట్లే. ఆయన ఒక ఆఫీసర్ని వీళ్ళు ఏదో అనకపోతే అతనికి ఎందుకంటే కోపం వస్తుంది కదా, చాలామందిని చూసాం మనం. ఆయన ఏమన్నాడు గట్టిగా సీరియస్గా అంటే ఏమన్నా నేను చెప్పడం ఎందుకులే పదే పదే అదే ఒకసారి చూపిస్తాను చూసేయండి అని డిఎస్పి గారికి చూపించిందామా. శబాష్. జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొకళ్ళైనా అలాంటి వాళ్ళని అభినందించాలి. యూనిఫామ్ ఇక్కడ అన్నాడు, నేనే టీడీపీ అన్నాడా లేకపోతే వైసీపీ అన్నాడు, నా పాయింట్ అది. ఆడవాడు బయట కాల్చి పారేస్తే నా కొడుకు బూత్ కాదంటే నన్ను అంటున్నారు కానీ సరే ఓకే అనుకొని, అదే వాళ్ళ మంత్రులందరూ నా కొడక భాష అమ్మల భాష అక్కల భాష తప్ప దిగరు కదా. ఆయన ఏమన్నాడు పోలీసు భాషలో అది చాలా చాలా సినిమాల్లోనే వాడుతున్నారు, నువ్వు తాగి మాట్లాడొద్దు అని కూడా అన్నాడు. సో దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది వినిపించింది ఆ మీడియా ప్రెస్ మీట్లో, కానీ అంటే ఏదో ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు తప్ప అది కాకి తడాకా ఏంటో చూపించాడు. అలాగా ఏది మురళీ నాయక్ మీరు అన్నట్టుగా భీమ్లా నాయక్ వీళ్ళకి అర్థమయ్యే భాష అదే, అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార భాష అది కాబట్టి ఆ భాషలో చెప్పాడు. అవును, ఇప్పుడు మనం చూసాం కోయ ప్రవీణ్. అసలు ఈ గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి హెల్ప్ డెస్క్లు పెట్టారు ఈ రెండు జడ్పీటీసీల్లో. ఓటర్లని ఉచిత బస్సుల్లో తీసుకెళ్లారు. ఇప్పుడు రిగ్గింగ్ జరిగితే అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి దింపారు. రిగ్గింగ్ జరిగితే 100 మంది క్యూ లైన్లలో ఎక్కడున్నారు, ఎందుకుంటారు? రిగ్గింగ్ జరిగితే చాలా చెదరైపోతుంది. ఏది క్యూ లైన్స్ అన్నీ ఓటర్లు అంతా ఇంటికి వెళ్ళి పడుకుంటారు, మనకెందుకు వచ్చిన గొడవ అని. అట్లాంటిది ముసలాళ్ళు మరి వికలాంగులు అందరూ వచ్చి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం ఖూని అంటాడు. జగన్ దృష్టిలో ప్రజాస్వామ్యం ఏంటి? మొత్తం ఒక 3000 ఎంపీటీసీలు ఏకగ్రీవమా, బలవంతపు ఏకగ్రీవాల జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రజాస్వామ్యం? పొంగనూరులో 71 ఎంపీటీసీలు ఏకగ్రీవం, మాచర్లలో 31 వార్డు కౌన్సిలర్లు ఏకగ్రీవం. బలవంతపు ఏకగ్రీవాలు ఇప్పుడు జరిగాయా? ఇప్పుడు ఒంటిమిట్ట పులివెందుల ఇనానిమస్ చేసుకున్నారా, నామినేషన్లు వేసారా? 11 మీరు 11 వదలటలా జరిగిందండి అక్కడ. ఆయన పేరే 11 రెడ్డి చేశారు. పల్లా శ్రీనివాసరావు నిన్న ప్రెస్ మీట్లో కూడా 11 గురించే మాట్లాడతాడు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్ అయిపోయాడు. మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఉంటూ ఆయన ఐపీఎస్, ఎవరు ఆయన ఒక డాక్టర్ అన్నమాట, వైద్యుడు. అలాంటి వ్యక్తి ఐఆర్ఎస్ చేశాడు, పట్టుబట్టి ఐపీఎస్ చేశాడు. అతను కెరీర్లో ఇంతవరకు అతనికి ఎటువంటి బాడీ షేమింగ్ చేస్తాడు అంటే ఇప్పుడు నీ బాడీ. ఎవరో మెసేజ్ పెట్టారు, మాజీ టీడీపీ మాజీ ఎంపీ అల్లుడు అని పెట్టారు కానీ బీజేపీ నాయకుడు అల్లుడు అనే దమ్ము లేదేంటని. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, గరికపాటి మోహన్ రావు గారు బీజేపీలో ఉన్నాడు. బీజేపీ నాయకుడు అల్లుడు అని అనే దమ్ము లేదేంటని మెసేజ్ పెట్టారు. విచ్ ఈస్ ఫ్యాక్ట్. నీకు చేతనైతే బీజేపీ నాయకుడు అల్లుడు అందుకే సహకరించాడని ఆరోపించు చేతనైతే. గరికపాటి మోహన్ రావు ఏ పార్టీయో కూడా నీకు తెలీదా? తెలుసు, తెలియదు. బీజేపీ పేరు చెప్పడానికి భయం. అతని పేరు కరెక్ట్ చెప్పలేదండి, గరికపాటి రామ్మోహన్ రావు అంటున్నాడు. ఒకటి రామ్మోహన్ రావో మోహన్ రావో ఏదో జరిగింది చెప్పడానికి భయం బీజేపీ అని. టీడీపీ సాఫ్ట్ టార్గెట్ కదా. ఇప్పుడు టీడీపీ సతీష్ రెడ్డి నిన్నదాకా టీడీపీలోనే ఉన్నాడు కదా, తెగ చెలరైపోతున్నాడు ఆయన కూడా. టీటీడీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారు వీళ్ళంతా మొన్నటిదాకా. ఆయన మీసం మిలేస్తాడు, ఈయన మీసం మిలేస్తాడు. మొత్తానికి మురళీ నాయక్ మాత్రం మీసం మిలేస్తాడు. మురళీ నాయక్ది హైలైట్ ఈ ఎపిసోడ్ లో, ఈ సినిమాలో మురళీ నాయక్ హైలైట్. రాజేష్, మీరు మురళీ నాయక్ గారి డైలాగ్ మీద మీరు చెప్పొచ్చు. ఇఫ్ యూ